నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం జగన్ గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడి టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపుల కారణంగా బాలిక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అండగా ఉంటామని హామీ ఘనంగా టీడీపీ నేత బోండా ఉమా జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు చెప్పిన పార్టీ శ్రేణులు ఇక డీటెయిల్స్ చూస్తే జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ తలసిల రఘురాం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. విజయవాడ విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లోని ఒక అపార్ట్మెంట్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో కలకలం రేపింది. బెన్ సర్కిల్ వద్ద గల ఒక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక నిన్న ఆత్మహత్యకు పాల్పడింది. కాగా టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక సూసైడ్ నోట్లో పేర్కొందని స్థానిక ఏసీపీ హనుమంతరావు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం IPS 306 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. లైంగిక వేధింపుల వల్లే బాలిక చనిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడు అతని కుటుంబ సభ్యుల్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పేర్కొన్నారు. బాలిక ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత వినోద్ జైన్ పాపను ఇబ్బందులకు గురిచేశాడని, అతని వేధింపుల వల్లే పాప ఎంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. బాలిక 3 పేజీల లేఖ రాసిందని, ఆమె ఎంతో ఆవేదనకు గురైందో అర్థం చేసుకోవచ్చునని, పాప తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. వినోద్ జైన్ కేసినేని నాని ముఖ్య అనుచరుడని వినోద్ తరపున ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాపకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్న మంత్రి వెల్లంపల్లి పోస్టుమార్టం ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుని బాలిక కుటుంబ సభ్యులు బంధువులను ఓదార్చారు. అనంతరం బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాసులు గారు భార్య లక్ష్మణ్ మరి పిల్ల దూకేషన్ ఉంది. పిల్ల దూకేషన్ అంటే నేను మా వచ్చిన గారు చూసాం. గోర్లు పడిపోయింది. మరి మా రెండు షాప్ నాకు డేట్ వస్తుంది. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు మొగల్రాజపురంలో ఆయన నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను బోండా ఉమా కట్ చేశారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బోండా ఉమాకు గజమాల వేసి శాలువా కప్పి పుష్పగుచ్చాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీగా ప్రజల తరపున పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. నూతన సంవత్సరంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 3 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఎన్నికల తర్వాత ఏం చేశాడనేది ప్రజలకు వివరిస్తామన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టే వరకు పనిచేస్తామని తెలిపారు. తన పుట్టినరోజు తరపున సేవా కార్యక్రమాలు చేస్తూ తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా
విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, అలాగే సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, అలాగే నా అభిమానులు కానీ అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు, వాంబే కాలనీలో అమ్మ ఆదరణ సంస్థకి మరి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి చీరల పంపిణీ, అలాగే అన్నదానం, అట్లాగే పైపుల్ రోడ్లో కాపునాడు ఆధ్వర్యంలో, ఆల్ రామారావు ఆధ్వర్యంలో మరి పలు మహిళలకి చీరలకు పంపిణీ కార్యక్రమం, అలాగే చింతల మధు ఆధ్వర్యంలో మరి అనాథ పిల్లలందరికీ కూడా నవజీవన బాలసేవా సమితి కార్యాలయంలో మరి పిల్లలందరికీ కూడా భోజనం, అలాగే పళ్ళు కూడా పంపిణీ, ఇంకా అనేక డివిజన్లో సేవా కార్యక్రమాలు ఈరోజు చేపట్టారు. తెలుగుదేశం పార్టీలో ఇది ఒక ఆనవాయితీ. మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి, అలాగే వర్ధంతి కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలు చేస్తాం. అలాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని, అలాగే ఇంకా పోలిట్ బ్యూరో సభ్యులు, ముఖ్య నాయకులు పుట్టినరోజుల్ని. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే దాన్ని కూడా స్వాగతించలేని దుర్మార్గ పరిస్థితుల్లో టీడీపీ ఉందని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 19వ డివిజన్లో వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్వయం ఉపాధి నిమిత్తం టిఫిన్ బండి, తోపుడు బండి, ఇస్త్రీ బండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దేవినేని నెహ్రూ ట్రస్ట్ తరపున పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా తూర్పు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తామని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 19వ డివిజన్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని, టీడీపీ పాలనలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా తెలుగుదేశం పార్టీ విమర్శించటం సిగ్గుచేటని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. 2.5 ఏళ్ల పాలనలో తాము నియోజకవర్గానికి ఏం చేశామో చెప్పే దమ్ము మాకుందని స్పష్టం చేశారు. సోదరిమణి కార్పొరేటర్ రాయనా నాహిద్ గారి తరపున వారి ఆధ్వర్యంలో దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు అలీం గారు, 8వ డివిజన్ ఇన్ఛార్జ్ కొత్తపల్లి రజనీ గారు, సీనియర్ నాయకులు వలీ గారు, 19వ డివిజన్కి సంబంధించిన నాయకులు అందరి సమక్షంలో ఈరోజు 2 తోపుడు బళ్ళు, 1 టిఫిన్ బండి, అదేవిధంగా 1 ఇస్త్రీ బండి ఈరోజు 19వ డివిజన్లో అందజేయడం జరిగింది. జీవనోపాధికి సంబంధించిన నలుగురికి అందజేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరో పక్క స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు గారు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. గత కొన్ని నెలలుగా తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా ఎంతోమందికి జీవనోపాధి తరపున ఇలాంటి కార్యక్రమాలు బల్ల పంపిణీ కానివ్వండి, లేకపోతే విద్యా వైద్యానికి సంబంధించి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఆర్థికంగా వాళ్ళకి ఆర్థికంగా భరోసా కల్పించే విధంగా వాళ్ళకి సాయం చేస్తాం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. అదేవిధంగా ముఖ్యంగా 19వ డివిజన్లో పెద్దలందరూ ఒక సహకారంతో కార్పొరేటర్గా రాయనా నాయుడు గారు ఉంటాం, అదేవిధంగా కోఆప్షన్గా గారు ఉంటాం. మరి ముఖ్యంగా కార్పొరేటర్గా రెహనా గారు ఉన్న తర్వాత ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలతో మేము ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలని లక్ష్యంతో మేము ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు దేశంలో రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని పీడీఎఫ్యూ రాష్ట్ర కార్యదర్శి గణిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీడీఎస్యూ 22వ రాష్ట్ర మహాసభల పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గణిరాజు మాట్లాడుతూ పేద విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 12, 13 తేదీల్లో గుంటూరు పట్టణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలను విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ మహాసభలలో విద్యా విధానంపై క్షుణ్ణంగా చర్చించి ప్రభుత్వం విద్యను కాపాడే విధంగా పోరాటం చేసే వరకు సన్నాహాలు చేసేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో పాఠశాల విద్యపై వ్యవహరిస్తున్న తీరు కారణంగా వేలాది పాఠశాలలు మూతపడే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
గత నెల 7 సంవత్సరాల నుండి విద్యార్థుల కొరకు రాజీలేని పోరాటం పీడీఎస్యూ నిర్వహిస్తోందని చెప్పారు. ఈ మహాసభలలో రాష్ట్ర కమిటీ నాయకులు రామకృష్ణ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. 12, 13 తేదీల్లో గుంటూరు నగరంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులపైన, అలాగే ఇంకా అనేక రకాల సమస్యలపైన ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం. ఎందుకంటే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం ఈరోజు విద్యారంగాన్ని కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యాసంస్థల ప్రవేశాల్లో, ప్రమోషన్లో రిజర్వేషన్ లేకుండా చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఉద్యోగ అవకాశాలను లేకుండా చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయబోతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు హిందుత్వ భావజాలాన్ని దేశవ్యాప్తంగా రుద్దడం కోసం ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నింటినీ కూడా మహాసభల్లో చర్చించబోతూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈరోజు విద్యార్థి వ్యతిరేకమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేస్తామని ప్రకటన ఇచ్చినప్పుడు కూడా ఈరోజు కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. దాంట్లో 25,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా భర్తీ చేయాలని మేము కోరుతూ ఉన్నాం. కానీ ఈరోజు దాదాపు 3, 4, 5 తరగతుల్ని హై స్కూల్స్లో కలిపి 13,000 ప్రాథమిక పాఠశాలని ఈరోజు మూసివేయబోతూ ఉన్నారు. కానీ విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్కూల్ మ్యాపింగ్ ద్వారా ఒక్క ప్రభుత్వ పాఠశాలని కూడా మూసివేయమని చెప్తూ ఉన్నారు. కానీ ఆచరణకు వచ్చినప్పటికీ ఈ పాఠశాలని మూసివేసేటువంటి ఒక చర్యకి ఈరోజు ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది. అంతేకాదు ఈరోజు 77 టీడీపీ నేత వేధింపులు తాళలేకే బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తూ నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు తప్పుడు పనులు చేస్తూ ఇతరులపై నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఒక తండ్రిలా చూసుకోవాల్సిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి బాలికను ఎంతలా వేధించాడో ఆమె పుస్తకంలో రాసుకున్న విషయాలను బట్టి చూస్తే అర్థమవుతుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక సూసైడ్ నోట్లో రాసిందని ఎమ్మెల్యే రోజా చెప్పారు. తెలుగుదేశంలో ఉండి వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడిని కాపాడుకుంటూ జగన్ మీద బురద జల్లాలని ఏమైనా దీక్షలు చేస్తున్నారో వారందరికీ గట్టిగా బుద్ధి చెప్పే విధంగా అందరూ కూడా నిలబడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆ అమ్మాయి రాసిన ఆ లెటర్లో చూస్తే ఆ వినోద్ జైన్ అనేవాడు సెక్షువల్ హెరాస్మెంట్ ఏ విధంగా చేశాడు, తను బయట ఎవరికి చెప్పుకోలేక ఎలా సూసైడ్ చేసుకుందో ఆ అమ్మాయి రాయటం చదువుతుంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఆ అమ్మాయి చివరి కోరిక ఆ వినోద్ జైన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంది. సో ఆ అమ్మాయి చివరి కోరిక మరి ప్రభుత్వం నెరవేర్చాలి, తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి, ఏ యొక్క ప్రెషర్కి కూడా లొంగకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత మనం చూసాం, తప్పు జరగకుండా మహిళకి భద్రత ఇచ్చే విషయంలో 100% ఆయన సిన్సియర్గా ఉన్నారు. ఒకవేళ దానికి మించి ఇలాంటి ఎదవలు చేసే తప్పులకి ఇమీడియట్గా వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ చేసి వారిని శిక్షించడానికి అన్ని సెక్షన్లు వాళ్ళ మీద పెట్టి పార్టీలు, కులాల, మతాలకి అతీతంగా మరి నేరస్తుల్ని కఠినంగా అరెస్ట్ చేసి శిక్ష చేయాలన్న దాంట్లో చిత్తశుద్ధిగా ఉన్నారో మనం అందరం కూడా గమనించాలి. సో ఇలా మరొక బాలిక బలి కాకూడదన్న ఒక ఆశతో, ఒక ఆలోచనతో ఈరోజు మహిళా లోకాన్ని కోరుతున్నాను. ఈ తెలుగుదేశంలో ఉన్న బరి తెగించిన ఇలాంటి వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా ఈ రోజు నుంచి మరి అన్ని ఊర్లలో ధర్నాలు, ర్యాలీలు చేసి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా మహిళల్ని చైతన్యపరచండి. ఎందుకంటే ఈరోజు దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్తో పాటు ప్రతి సచివాలయానికి ఒక మహిళ పోలీసులు పెట్టడం ఈ మహిళల సమస్యల్ని వాళ్ళు ఓపెన్గా చెప్పుకోవడం కోసమే. కాబట్టి వాటిని ఉపయోగించుకొని మీరు ఆ బార్ల పడకుండా బయటపడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి టీడీపీ నేత నారా లోకేష్ నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అహింసావాదాన్ని జాతి నినాదంగా మలిచిన మహనీయులు గాంధీజీ అని చంద్రబాబు అన్నారు. చిత్తశుద్ధితో న్యాయం కోసం చేసే పోరాటానికి ఎంతటి నిరంకుశత్వమైనా తలవంచక తప్పదని మహాత్ముడు నిరూపించారని కొనియాడారు. గాంధీజీ సూక్తి ప్రతి తరానికి నిత్యస్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అస్లాం మృతి కేసులో దోషులను తప్పించాలని చూస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు నేరస్తుడని జనసేన నేత పోతిన మహేష్ ఆరోపించారు.
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ అస్లాం మృతి కేసులో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మౌనంగా ఎందుకున్నారో సమాధానం చెప్పాలని, అస్లాం మృతిపై ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని, ప్రాథమిక నివేదికలో ఇది సాధారణ మరణం కాదని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిందని, అయినా అస్లాం మరణం వెనుక ఉన్న నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కేసులో అసలు నేరస్తుడిని మంత్రి కొండపల్లి బుజ్జి ద్వారా 20 లక్షల రూపాయలు ఇస్తే మోసం చేసిన వారిని కాపాడతారా అని అస్లాం మృతి ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. అయినప్పటికీ మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చాలా దుర్మార్గమన్నారు. మంత్రి అనుమానితులకు ఈ కేసులో అండగా నిలబడే ప్రయత్నం బలంగా చేయబట్టే అస్లాం మృతి కేసు విషయంపై దోషులను పట్టుకుంటామని, కఠినంగా శిక్షిస్తామనే ప్రకటన కూడా చేయకపోవటం మంత్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. ఈ కేసును ఒక పథకం ప్రకారమే పక్కదారి పట్టించే ప్రయత్నం మంత్రి చేస్తున్నారని, అందుకే పోలీసు శాఖపై ఒత్తిడి తెస్తున్నారని, మహిళల్ని మాయమాటలతో మోసం చేసిన వారిని మంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి సంఘటనలు వ్యతిరేకిస్తూ శక్తులను కాపాడే ప్రయత్నం చేస్తే మంత్రికి తగిన బుద్ధి ప్రజలు చెబుతారన్నారు. పాత బస్తీలో సంచలనం రేపినటువంటి సయ్యద్ అస్లాం గారి మృతిపై ప్రజలందరికీ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. చాలామంది ఇది సాధారణ మరణమని బుకాయిచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పాత బస్తీ ప్రజలు ఎవరు కూడా దీన్ని విశ్వసించలా, నమ్మలా. ఇది హత్యనని ఈ క్షణానికి కూడా బలంగా నమ్మారు. అదే అంశాన్ని మాకున్నటువంటి సమాచారం మేరకు చెప్తా ఉన్నా నేను. ఆరోగ్య వైద్య శాఖ అధికారులు కూడా ఇది సాధారణ మరణం కాదు అని ఇప్పటికే పోలీస్ శాఖ వారికి రిపోర్ట్ ఇచ్చారనే సమాచారం మా దగ్గర అయితే ఉంది. ఇది సాధారణ మరణం కాదు అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పోలీస్ శాఖ వారికి ఇప్పటికే నివేదిక ఇచ్చారనేటువంటి సమాచారం మా దగ్గర అయితే ఉంది. మరి సాధారణ మరణం కాదు అంటే దాని అర్థం ఏంటి? సాధారణ మరణం కాదు అంటే దాని అర్థం హత్యనని కదా. అందుకనే మొదటి నుంచి కూడా మేము అస్లాం గారి మృతిని హత్య కోణంలో దర్యాప్తు చేయాలి, దోషుల్ని పట్టుకోవాలి, వారందరినీ కూడా శిక్షించాలనేటువంటి మాట మాట్లాడింది. వారిని శిక్షించాలనేటువంటి మాట మాట్లాడాము. గుడివాడ క్యాసినోపై మాటల్లో బూతుల మంత్రి కొడాలి నాని దొరికిపోయారని, ఇప్పుడు ఏం చేస్తారని దేవినేని ఉమా ప్రశ్నించారు. గుడివాడ క్యాసినోపై మాటలతో బూతుల మంత్రి కొడాలి నాని దొరికిపోయారని, మంత్రి పదవికి రాజీనామా చేస్తారా లేక పెట్రోల్ పోసుకుంటారా ఆయన కర్మ అని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ క్యాసినో వ్యవహారంలో అడ్డంగా దొరికారు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నాని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్యాసినో పెట్టానని మంత్రి స్వయంగా ఒప్పుకుంటున్నారని, క్యాసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, పెట్రోల్ పోసుకుంటానని సవాల్ విసిరారు. ఇప్పుడు ఏం చేస్తారని దేవినేని ఉమా ప్రశ్నించారు. క్యాసినో మంత్రి కొడాలి నాని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 50,000 రూపాయలు పెట్టి కార్లు పెట్టి వ్యక్తులను తీసుకొచ్చి హోటళ్ళు బుక్ చేసి 10,000 నుంచి అక్కడ టికెట్లు పెట్టి కూడా 500 కోట్ల రూపాయల భాగవతం క్యాసినో అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మంత్రి చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. క్యాసినో జరిగిందని చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటా, పెట్రోల్ పోసుకుంటా అన్నాడు. నిన్న స్వయంగా అక్కడ గుడివాడలో బూతుల మంత్రి మాట్లాడిన మాటలో రాష్ట్ర ప్రజలకు ఒకసారి చూపిస్తాను, వినిపిస్తాను. ఎవరికి దేనికి క్యాష్లో పెట్టినాక క్యాష్లో పెట్టిన సన్మానం అమ్మ నువ్వు పదమ్మ దేనికి క్యాష్లో పెట్టినాక క్యాష్లో పెట్టిన సన్మానం అమ్మ నువ్వు పదమ్మ అమ్మా అమ్మా వస్తా మీడియా వాళ్ళతో మాట్లాడి ఉంటా నమస్తే చెప్పండి.
ఒక శానిటైజర్ ఉందా? శానిటైజర్ ఉందా? అమ్మ నువ్వు అటు వెళ్ళిపో, చివరికి వెళ్ళిపో. ఒకసారి చాలు చాలు. బూతుల మంత్రి కొడాలి నాని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తాడు? మొన్న కేబినెట్ సమావేశం అయిన తర్వాత అసహనంతో నువ్వు మాట్లాడిన బూతుల్ని, క్యాసినో గురించి నువ్వు మాట్లాడిన మాటలు మళ్ళీ ఒకసారి వినిపిస్తా. ఏదన్నా జరిగిందని కనుక నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి నేను పెట్రోల్ కోసం అండి. బూతుల మంత్రి సమాధానం చెప్పు. క్యాసినో గురించి జరిగిందని చెప్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావు, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానన్నావు. ఆ రోజు అసహనంతో నువ్వు మాట్లాడిన బూతులు మాటలు పెద్దలు చెప్తారు బొంకు దాగదని. గవర్నర్పేటలో ప్రసిద్ధిగాంచిన నాగమానస సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి ఆధ్వర్యంలో భక్తులకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులకు చీరలు పంపిణీ చేసి సుధాస్వామి చేస్తున్న సేవను అభినందించారు. మహాత్మా గాంధీ గారి 75వ వర్ధంతి కార్యక్రమం. దీంతోపాటు నాగసాయిబాబా మందిరంలో మొన్న సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాల పేరు మీద అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు ఈరోజు బాపూజీ గారి వర్ధంతి. ఆయన సిద్ధాంతాలకి, ఆయన లక్ష్యాలకి యావత్ ప్రపంచం అంతా కూడా ఆయన అనుసరిస్తూ ఉంది. భారతదేశంలో మహాత్మా గాంధీ గారు జన్మించటం మనకి శాంతి, ప్రేమ, స్నేహంతో శాంతితోనే స్వాతంత్రాన్ని సంపాదించుకునే విధంగా ఆయన పూజలు జరిగాయి. బాబా గారికి పేద ప్రజలంటే ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆయన పేదల పట్ల దయ కలిగి ఉండమని ఆయన బోధనలు చేశారు. పేదలను ఎవరైతే చూస్తారో వారి పట్ల నేను దయ కలిగి ఉంటానన్నారు. అందులో భాగంగా ఈరోజు సంక్రాంతి సంబరాలు ముగింపు సందర్భంగా పేద ప్రజలకి ఈరోజు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మా మల్లాది విష్ణు గారు బాబా గారికి ప్రత్యేక ఆరతల పూజలు చేసి పేద ప్రజలందరికీ ఆయన చేతుల మీదుగా దుప్పట్లో పంపిణీ చేశారు. ఈరోజు ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. మహాత్మా గాంధీ వర్ధంతి ఈరోజు. ఆ మహనీయుడిని కూడా యావత్తు భారతదేశం అంతా తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ మల్లాది విష్ణు గారు 23వ డివిజన్ కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదని, కుష్టు వ్యాధిగ్రస్తులను దూరం పెట్టడం సరైంది కాదని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రపంచ కుష్టువ్యాధి దినోత్సవం సందర్భంగా గుడదల రోటరీ ఆడిటోరియంలో కుష్టువ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సొసైటీ ఆఫ్ లెప్రసీ ఎఫెక్టెడ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ ఏపీ అసోసియేషన్ అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ కుష్టువ్యాధి వచ్చిన వారికి మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చునని తెలిపారు. అయితే కుష్టువ్యాధి వచ్చిన తగ్గిన వారికి పలువురు అనేక విధాలుగా చూస్తున్నారని, అంటరాని వారిలా చూడటం సరైంది కాదన్నారు. వ్యాధి నయమైన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ జీవనం గడిపేవారిని ప్రభుత్వం తగిన విధంగా సహకరించాలని తెలిపారు. గ్రేటనాల్డ్ సెక్రటరీ అండ్ సీఈఓ వి హేమచందు మాట్లాడుతూ గ్రేటర్ తెనాలి లెప్రసీ ట్రీట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ స్కీమ్ సొసైటీ అనేది కుష్టు వ్యాధితో బాధపడుతున్న ప్రజల సంక్షేమం కోసం 1981లో మోరంపూడిలో ప్రారంభించినట్లు తెలిపారు. కుష్టు వ్యాధిగ్రస్తులకు వైద్యపరమైన సామాజిక సహాయాన్ని అందించడం దీని ప్రధాన ఉద్దేశమని అన్నారు. 3 జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక రిఫరల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నామని, దీని ద్వారా క్లినికల్ లెప్రసీ సేవలను కూడా అందిస్తున్నామన్నారు. వీటన్నిటిని కూడా తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా గాంధీ గారి వర్ధంతి రోజున
ప్రపంచ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా మనం ఎప్పటి నుంచో జరుపుకుంటున్నాం. దీన్ని ఏంటంటే ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి ఒక క్యాంపెయిన్ లాగా, ఏదో ఆషామాషిగా కాకుండా ఒక క్యాంపెయిన్ లాగా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. దీని యొక్క పేరు ఏంటంటే డోంట్ ఫర్గెట్ లెప్రసీ, అంటే లెప్రసీ కుష్టు వ్యాధిని నిర్లక్ష్యం చేయవద్దు అనే ఒక నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఇదేంటంటే ప్రతి సంవత్సరం కూడా కుష్టు నివారణ పక్షోత్సవానికి వచ్చి స్టేజ్ మీద కూర్చోపెట్టన్నారు కాబట్టి 2 మాటలు చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో గాంధీ గారి వర్ధంతి రోజున ఈ కార్యక్రమం చేపట్టినందుకు గ్రేట్ నైడల్స్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఇది ఎంతో చాలా ముఖ్యమైనదిగా ఈ కుష్ఠవ్యాధిని నిర్మూలన చేపట్టడం అనేది చాలా నిర్ణయం అనేది చాలా మంచిది. ఎందుకంటే మా చిన్నప్పుడు ఎప్పుడు కుష్ఠవ్యాధిని చూస్తే వెనక్కి పారిపోయేవాళ్ళం మేము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇలాంటి అవగాహన చేసినందుకు ఈ సంస్థ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరఫున నేను ప్రెసిడెంట్గా ఈ యొక్క కుష్ఠవ్యాధి నిర్మూలనకి దోహదం చేస్తానని, వీరికి ఏదైనా సహాయ కార్యక్రమాలు కావాలని మా క్లబ్ జనవరి 30 వర్ధంతి రోజున లెపర్సీ వారికి సేవ చేసినారు. అది ఫస్ట్. ఈరోజు గుర్తింపు వచ్చిందంటే లెపర్సీ వారికి ఆ రోజు గాంధీ మహాత్ముడు సేవ చేసిన దానికి. ఇంకోటి లెపర్సీ డిఓల్ఓ గారు, లెపర్సీ సిబ్బంది కూడా మేము ఎప్పుడో గతంలో మేము రోడ్ల మీద ఉండడం ఈరోజు ఈ స్టేజీ మీద కూకున్నాం అంటే వాళ్ళ లెపర్సీ వారు కూడా మాకు సహాయం చేశారు, ఎంతో మేము మాత్రలు ఇచ్చి. ఇంకొకటి మన హేమచంద్ గారు, నాయన గారు, వెంకటేశ్వరరావు గారు, మా పిల్లలు మేము కూడా మీరు రోడ్లో ఎన్నోసార్లు చూసుంటారు, మా పిల్లల్ని బళ్ళ మీద వేసుకొని తిరుగుతూ అడుక్కుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన సీఎం జగన్, గాంధీజీ ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడి. టీడీపీ నేత వినోద్ జైన్ వేధింపుల కారణంగా బాలిక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అండగా ఉంటామని హామీ. ఘనంగా టీడీపీ నేత బోండా ఉమా జన్మదిన వేడుకలు, శుభాకాంక్షలు చెప్పిన పార్టీ శ్రేణులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.